ఆర్పీలు మరియు స్వచ్ఛంద సంఘాల నాయకులందరికీ నమస్కారం చేస్తున్నా. అలాగే శానిటేషన్ మంచిగా పట్టుకోండి మీరు అదొకటి ఇదొకటి ఇచ్చినట్టు ఇచ్చేయండి. చేయి చేయి కలుపుదాం, తడి పొడి చెత్త వేడి చేద్దాం, స్వచ్ఛ వరంగల్ను నిర్మిద్దాం. చేయి చేయి కలుపుదాం, వాడగాన్ని రాశికి వాడగాన్ని స్వచ్ఛ వరంగల్ను చేయి చేయి కలుపుదాం. ఇది కావాలి అని మీరు భయపడారు. ప్రతి ఒక్కరు సెల్ నెంబర్ చెప్పచ్చు, కానీ ఓటీపీ నెంబర్ చెప్పచ్చు అంతే కదా. చేత ఒక్కదాంట్లో పొడి చేత ఒక్కదాంట్లో. అప్పటి వరకు మీరు ఏంటంటే మామూలుగా డబ్బాలలో కానీ అయితే దానివల్ల ఏమైందంటే ఒక పూర్తి స్థాయిలో వచ్చినా కానీ మన పంచుతాను కూడా సందర్భం. అప్పటి వరంగల్ మహానగర పాలక సంస్థ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త వేడి చేసే కార్యక్రమాన్ని 40 డివిజన్లో మేము ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ప్రతి ఇంటి ముందు స్వచ్ఛ ఆటో రావడం జరుగుతుంది. మా శానిటేషన్ సిబ్బంది ఉంటారు. దానికి వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా వాలంటీర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాలంటీర్ కూడా ప్రతిరోజు 100 ఇళ్ళకు తిరిగి తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా సేకరించడం, ఏ విధంగా వేరు చేయాలని కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా వాలంటీర్లను నియమించడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. తడి చెత్తను వేరు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీంతో కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, గ్యాస్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఉపాధితో పాటు ఆర్థికంగా కూడా లాభం వస్తుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. తడి చెత్త పొడి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల ఇలా దోమలు పుట్టుకొచ్చి మన ప్రజలందరూ అనారోగ్యం గురవుతాను. దీనివల్ల నష్టమే జరుగుతున్న ఆలోచనతో మన మేయర్ గుండు సుధారాణి గారు, కమిషనర్ చాహత్ వాజ్పేయి గారు వీళ్ళందరూ కలిసి సిఎంహెచ్ఓ ఎంహెచ్ఓ వీళ్ళందరూ కలిసి ఇండోర్ తరాల మన వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మా శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నప్పటికీ అనుకున్న విధంగా ఫలితం ఆశ రావడం లేదు. దానికి ముఖ్యంగా మా మెప్మా నుంచి సిఓ గారు మరియు వారి ఆర్పీల సహకారంతో కూడా ఈరోజు ముందుకు పోవాలని కూడా మేము భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. రాజకీయాల ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఎవరిదో కాదు, ఏదో ఒక పార్టీది కాదు. మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి, మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనతో బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినందుకు ప్రతి ఒక్కరు ఈ 40 డివిజన్ ప్రజలందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను.